గత కొన్ని రోజుల నుంచి చాప కింద నీరులా ఉక్రెయిన్ రష్యాపై దాడుల జోరును పెంచింది. ఉక్రెయిన్కు చెందిన లాంగ్ రేంజీ డ్రోన్ రష్యాలోని తువాప్సే ఓడరేవుపై పడ్డంతో ఆ నగరం గగనతలంపై కొన్ని రోజుల పాటు దట్టమైన పొగమేఘాలు కమ్ముకున్నాయి. కాగా ఈ ఏడాది రష్యా ఉక్రెయిన్లోని 1000 కిలోమీటర్ల చదరపు భూభాగాన్ని ఆక్రమించుకుందన్న వార్తలను ఉక్రెయిన్ తోసిపుచ్చుతోంది. మరోవైపు రష్యా ఆక్రమించుకున్న భూభాగం నుంచి ఉక్రెయిన్ దళాలు రష్యా దళాలను తరిమేసి తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. మొత్తానికి చూస్తే పుతిన్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలనేది ఉక్రెయిన్ లక్ష్యంగా కనిపిస్తోంది. మరి తాజా ఉక్రెయిన్ దాడుల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం మరోమారు తెరపైకొచ్చింది. అయితే గత కొన్ని రోజుల నుంచి యుక్రెయిన్ రష్యాపై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేయడం మొదలుపెట్టింది. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడమే యుక్రెయిన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రధానంగా రష్యా ఎగుమతి చేసే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై దాడులు చేసి ఆయిల్ రెవెన్యూకు గండి కొట్టడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నెల 20వ తేదీన రష్యాకు చెందిన బాల్టిక్ ఓడరేవుపై దాడులు చేసింది. అలాగే బ్లాక్ సీలో పోర్టుపై దాడులు చేసింది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయాల్సిన ముడి చమురుపై దాడి చేయడంతో కొన్ని రోజుల పాటు అక్కడ ఆకాశంలో దట్టమైన నల్లటి పొగ కనిపించింది. కాగా స్థానిక గవర్నర్ కూడా యుక్రెయిన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేయడం వల్ల ఓడరేవుతో పాటు అక్కడికి సమీపంలో ఉన్న రిఫైనరీపై డ్రోన్లు పడి మంటలు అంటుకున్నాయని చెప్పారు. కాగా ఈ రిఫైనరీలను రోస్ నెఫ్ట్ సంస్థ నిర్వహిస్తోంది. కాగా ఈ రిఫైనరీ ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును శుద్ధి చేస్తోంది. స్థానిక రోస్ నెఫ్ట్ రిఫైనరీ నాప్తాతో పాటు పెట్రోల్, డీజిల్ను శుద్ధి చేస్తోంది. అక్కడి నుంచి ఈ ఇంధనాల్ని ఎగుమతి చేసి డబ్బు సంపాదించుకుంటోంది. ఇదిలా ఉండగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం తాము బ్లాక్ సీతో పాటు క్రిమియా రీజియన్ వద్ద సుమారు 112 డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపారు. రష్యా నుంచి అందుతున్న వార్తల్ని బట్టి చూస్తే యుక్రెయిన్ నుంచి వరదలా వచ్చి పడుతున్న డ్రోన్ల దాడిలో బ్లాక్ సీ వద్ద ఉన్న పోర్టులో, రిఫైనరీలో భారీగా దెబ్బతిన్నాయన్న వార్తలు వస్తున్నాయి. అదీ కాకుండా యుక్రెయిన్ రష్యాలోని పలు నగరాలపై డ్రోన్లతో దాడులు చేసి ఆ నగరాల్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. టువాప్సే నగర మేయర్ సమాచారం ప్రకారం సముద్ర టెర్మినల్స్ వద్ద అంటుకున్న మంటల్ని అదుపులోకి తేవడానికి చెమటోడ్చాల్సి వచ్చిందని తెలిపారు. సుమారు 246 మంది సిబ్బంది 73 రకాల పరికరాలు వినియోగిస్తే తప్ప మంటలు అదుపులోకి రాలేదని ఆయన వివరించారు. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మంటలకు 3 ప్రాణాలు కోల్పోయారని, గ్యాస్ పైప్లైన్ పేలి విషవాయువులకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని మేయర్ చెప్పారు. గత వారం రాయిటర్స్ వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం బాల్టిక్ సముద్రంలోని నోవోరోసిస్క్లోని మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల నుంచి కోలుకునే ప్రయత్నంలో భాగంగా రష్యా తువాసే రిఫైనరీకి ముడి చమురును మళ్లించి అక్కడ శుద్ధి చేయిస్తోందని గత వారం రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే అక్కడి నుంచి పరిమిత స్థాయిలో ఎగుమతులు తిరిగి ప్రారంభించిందని వెల్లడించింది. ఇక రష్యా పెద్ద మొత్తంలో చమురు తువాసేకు తరలించాలనే ఆలోచనలో ఉంది. కాగా గత నెలలో బ్లాక్ సీ సముద్ర కేంద్రం వద్ద సుమారు 5 లక్షల టన్నుల చమురును శుద్ధి చేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కాగా గత నెలలో బ్లాక్ సీ సముద్ర కేంద్రం వద్ద సుమారు 5 లక్షల టన్నుల చమురును శుద్ధి చేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కాగా ఏప్రిల్ 16న యుక్రెయిన్ టువాసేలోని టెర్మినల్పై దాడి చేసింది. దీంతో నల్ల సముద్రంలో 1.5 మైళ్ల మేర దాదాపు 3 చదరపు మైళ్ల విస్తీర్ణంలో సముద్రంలో చమురు లీకేజ్ జరిగినట్లు వార్తలొచ్చాయి. కాగా ఈ మంటల్ని ఆర్పడానికి సుమారు 150 మందికి పైగా ఫైర్ సిబ్బంది 49 రకాల పరికరాల్ని ఉపయోగించారు. గత శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు యుక్రెయిన్ బాల్టిక్ ఓడరేవైన వైసోట్స్క్ పై డ్రోన్లతో దాడి చేసింది. కాగా రష్యా మాత్రం 27 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. సెయింట్ పీటర్స్బర్గ్కు సుమారు 100 మైళ్ల దూరంలో ఉన్న ఈ ఓడరేవు చమురు ఎగుమతి కేంద్రం
అలాగే క్రిమియాలోని ఒక డ్రోన్ ఫ్యాక్టరీతో పాటు మందుగుండు సామాగ్రి గిడ్డంగులో ఒక చమురు డిపోపై కూడా దాడి చేసినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. మొత్తానికి చూస్తే గత కొన్ని నెలల నుంచి యుక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యా ఆయిల్ ఇండస్ట్రీని ధ్వంసం చేసి పుతిన్ ఆయిల్ రెవెన్యూకు గండి కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యుక్రెయిన్ రష్యాకు చెందిన కీలకమైన పోర్టులో పైప్ లైన్లు, రిఫైనరీలను, ఆయిల్ టెర్మినల్స్ ని లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేసి నష్టపరుస్తోంది. రష్యా నుంచి గ్లోబల్ మార్కెట్లకు చమురు సరఫరా కాకుండా అడ్డుకుంటోంది. ఈ దాడుల వల్ల మాస్కో వార్ ఎకానమీని దెబ్బతీయడమే కాకుండా యుక్రెయిన్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రోన్ల సత్తా ఎలా ఉందో తెలుసుకోగలిగింది. ఇక యుక్రెయిన్ తయారు చేసిన డ్రోన్లు సుదూర లక్ష్యాన్ని ఛేదించే స్థాయికి చేరుకున్నాయి. ఇక యుక్రెయిన్కు ఇది కొత్త వ్యూహం మాత్రం కాదు. ఎందుకంటే 2022లో రష్యా యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి యుక్రెయిన్ రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేయడం మొదలుపెట్టింది. క్రెమ్లిన్ ఆయిల్ రెవెన్యూకు గండికొట్టడమే. అయితే ఇటీవలి కాలంలో యుక్రెయిన్ మాత్రం సుదూర ప్రాంతాల లక్ష్యాన్ని ఛేదించే విధంగా డ్రోన్లను తయారు చేస్తోంది. గగనతల యుద్ధంతో తన పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లను తయారు చేసే స్థాయికి యుక్రెయిన్ ఎదిగింది. కాగా యుక్రెయిన్ తమ డ్రోన్లతో ప్రధానంగా బాల్టిక్ సముద్రం, బాల్టిక్ రేవు పట్టణాలపై ఫోకస్ పెట్టింది. కాగా రష్యా ఇక్కడి నుంచే చమురును ఎగుమతి చేస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇరాన్, అమెరికా యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో పుతిన్ పెద్ద ఎత్తున చమురు ఎగుమతి చేసి పెద్ద మొత్తంలో లాభాలు గడించాలన్న వ్యూహానికి గండి కొట్టాలనేది యుక్రెయిన్ అసలు ఉద్దేశం. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడింది. దీనికి కారణం ఏడాది మొదటి 2 నెలల పాటు చమురు సహజ వాయువు రెవెన్యూ 47% వరకు క్షీణించింది. ఒక పక్క అమెరికా ఆంక్షల ఒత్తిడి, మరోపక్క రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడంతో రష్యా ఆర్థికంగా చితికిపోతోంది. ఇక ఇరాన్, అమెరికా యుద్ధం రష్యాకు ఆయాచిత వరంగా వచ్చిపడింది. యుద్ధం వల్ల హార్మోజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. దీంతో ట్రంప్ రష్యాపై ఆంక్షలు సడలించి ఇంధనాన్ని ఎగుమతి చేసుకోవడానికి అనుమతించారు. దీంతో పుతిన్ ఖజానా నిండిపోతోంది. యుద్ధం జరిగినంతకాలం రష్యాకు కాసుల వర్షం కురుస్తోందని భావించింది రష్యా. ఇక్కడే అసలు స్టోరీ మొదలైంది. ఇవన్నీ దూరం నుంచి కీన్గా, శ్రద్ధగా గమనించింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఇంధన కొరతను పుతిన్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. దాన్ని అడ్డుకోవాలనేది కీవ్ లక్ష్యం. వెంటనే యుక్రెయిన్ రష్యాలోని ఓడరేవులపై నిరంతరం డ్రోన్లతో దాడులు చేసి అక్కడి చమురు శుద్ధి ప్లాంట్ని ధ్వంసం చేసి భారీ నష్టాన్ని కలిగించింది. పెరిగిన ధరల వల్ల రష్యాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా చేసింది. విదేశీ కస్టమర్లకు ముడి చమురును లోడ్ చేయలేకపోయింది. అయితే రాయిటర్స్ వార్తా సంస్థ మాత్రం రష్యా ఎగుమతుల్లో 40% గండిపడిందని వెల్లడించింది. మరోపక్క యుక్రెయిన్ డ్రోన్ స్ట్రాటజీ వర్కౌట్ అయిందని సంబరపడిపోతోంది. అయితే యుక్రెయిన్, పాశ్చాత్య దేశాల భాగస్వాములు మాత్రం దాడుల జోరును తగ్గించాలని జెలెన్స్కీతో పాటు ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్పై ఒత్తిడి పెంచారు. రష్యాపై దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతాయని, కాస్త సమయం పాటించాలని కోరారు. అయితే గతంలో ఇలానే కోరితే యుక్రెయిన్ తిరస్కరిస్తూ వచ్చింది. మరి ఈసారి యుక్రెయిన్ కాస్త వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఏప్రిల్ 20వ తేదీ వరకు చూస్తే రష్యా యుక్రెయిన్లో సుమారు 1700 చదరపు కిలోమీటర్ల యుక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. డాన్బాస్ ఏరియాలోనే ఎక్కువ ఆక్రమించింది. అయితే ఇటీవలి వారాల్లో యుక్రెయిన్ రష్యా ఆక్రమించిన భూభాగంలో కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుందన్న వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా రష్యా భూభాగమైన కుర్సు, బెల్గోడ్ రీజియన్లో యుక్రెయిన్ 4 చదరపు మైళ్లను ఆక్రమించింది అన్న వార్తలు వచ్చాయి. కాగా రష్యా గత 5 ఏళ్ల నుంచి యుద్ధం చేసి యుక్రెయిన్ భూభాగంలో సుమారు 20% మాత్రమే ఆక్రమించింది. వాటిలో క్రిమియా, డాన్బాస్ ఏరియాలో కొత్త భాగం ఉందని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే యుక్రెయిన్ మాత్రం ఇటీవలి కాలంలో మరింత రెచ్చిపోయి రష్యాపై దాడులు చేస్తూ పుతిన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ ఎలానూ నష్టపోయింది. ఇక రష్యా ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో కొత్త వ్యూహాలతో యుక్రెయిన్ పుతిన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందనేది విదేశీ ఎనలిస్టుల అభిప్రాయం.